హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్ట్ ఆఫ్ కోనసీమ. నేను మీ పద్మావతి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి, ఈ బ్లౌజు నాకు కరెక్ట్గా సరిపోయిన బ్లౌజ్ ఇది. మీరు ఈజీగా ఎలాంటి కటింగ్, మీరు కొలతలు కానీ కటింగ్ కానీ లేకుండా చాలా ఈజీగా ఈ బ్లౌజ్ని మీకు కరెక్ట్గా సరిపోయిన బ్లౌజ్ ఒకటి తీసుకోండి. ఇలాంటి బ్లౌజ్ తీసుకుని ఇవి స్టిచ్చెస్ అన్నీ కూడా ఉన్నట్టుగా ఏ మాత్రమో చిరిగిపోకుండా ఈ స్టిచ్చెస్ అన్నీ కూడా విప్పేసుకుని, ఇది పీసులు వచ్చేస్తాయి కదండి, అవి ఐరన్ చేసేసి పెట్టుకుని మీరు ఏ బ్లౌజ్ అయితే కట్ చేసుకుంటున్నారో దాని మీద ఈ పెట్టి కట్ చేసుకున్నట్టయితే అసలు మీకు ఎలాంటి కొలతలు ఏమీ అవసరం లేదండి. ఈజీగా మీ బ్లౌజ్ని చాలా పర్ఫెక్ట్గా కట్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మీరు విప్పేసి పెట్టుకుని మీరు ఏ బ్లౌజ్కి మీరు వాడుకోవాలన్నా సరే ఈ బ్లౌజే మీరు ఈ పీస్ పెట్టే మీరు బ్లౌజ్ అనేది కట్ చేసుకోవచ్చు. చాలా ఈజీ అండి. ఇది మీరు స్టిచ్ చేసుకున్న ప్రతిసారి లైఫ్ లాంగ్ కూడా మీకు ఈ బ్లౌజ్ యూజ్ అవుతుందండి. అండ్ క్లాత్ అనేది చిరగకుండా ఇలా నేను ఫస్ట్లో టైలరింగ్ నేర్చుకున్న కొత్తలో ఈ విధంగానే, అంటే మా బ్లౌజ్ వరకు మేము కుట్టుకోవాలని ఇంట్రెస్ట్ ఉండి స్టార్ట్ చేసినప్పుడు నాకు ఒక ఆంటీ సలహా చెప్పారనమాట. ఈ విధంగా ఆవిడ ఒక బ్లౌజు కరెక్ట్గా సరిపోయిన బ్లౌజ్ ఇలా విప్పేసి పెట్టుకుని దాంతో పెట్టి కట్ చేసి కుట్టేసుకునేవారు. ఎంత బాగా సెట్ అయ్యాయో నాకు కూడా ఆవిడే చెప్పారు. ఆవిడ ద్వారా నేను ఫస్ట్ నాకు మాత్రమే కుట్టుకునే టైంలో నేను ఈ విధంగానే చేసేదానండి. ఈ పద్ధతి నేను ఫాలో అయినప్పుడు చాలా పర్ఫెక్ట్గా బ్లౌజులు అనేవి సెట్ అయ్యాయి అనమాట. తర్వాత అలా ఎక్స్పీరియన్స్ వచ్చి నేను టైలరింగ్ స్టార్ట్ చేసి బయటకు కూడా కుట్టడం స్టార్ట్ చేశాను. కానీ ఫస్ట్లో అయితే నేను ఇదే వే ఫాలో అయ్యానండి చాలా సంవత్సరాలు. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మీరు కూడా మీకు చాలా ఈజీగా మీ బ్లౌజ్ మీరు కుట్టుకోవాలనుకుంటే మాత్రం తప్పకుండా ఈ పద్ధతిని ఫాలో అవ్వండి. ఓకేనా? కొలతతోటి మీరు కట్ చేసుకోవచ్చు. పేపర్ అయినా మీకు ఇంకా పోతుంది. క్లాత్ అయితే ఎప్పటికీ మీరు అలా పెట్టేసుకుంటే ఆ క్లాత్ అనేది అలా ఉండిపోద్ది అనమాట. నేను ఏం చెప్పినా కూడా మీకు ఈజీగా మీ బ్లౌజ్ మీరు కుట్టుకోవాలనేది చెప్తానండి. చాలా ఈజీగా మాత్రమే నేను చూపిస్తూ ఉంటాను. మీకు నచ్చింది తప్పకుండా ఫాలో అయ్యి మీ బ్లౌజ్ మీరు కుట్టుకోండి. ఓకేనండి? ఇదిగో ఇలా తీసుకున్నాం కదా హ్యాండ్. ఈ హ్యాండ్ కూడా పూర్తిగా ఉన్నట్టుగా కొంచెం ఓపిక్గా ఈ కుట్లని విప్పేసుకుంటే మనకి ఎక్కడ కూడా చిరగకుండా ఉన్నట్టుగా విప్పేసుకోవాలి. కొంచెం అంత పేషెన్స్ తోటి చేసుకోగలిగితే ఈ బ్లౌజ్ మీరు చక్కగా కుట్టుకోగలుగుతారు అండి. చేతితో కూడా కొంచెం ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా థ్రెడ్స్ లాగేసుకుంటే ఈజీగానే వచ్చేస్తుంది. ఈ థ్రెడ్స్ కట్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అన్నమాట. ఇవి 2 కుట్లు కూడా ఒకసారి వచ్చేస్తాయండి. థ్రెడ్తో ఏంటంటే 2 కుట్లు ఉంటాయి కదా, ఆ 2 కుట్లు ఒకసారి వచ్చేస్తాయి. చూసారా? ఈ విధంగా మనకి లోతుతో సహా అస్సలు వేరే ఏ మాత్రం మనం కటింగ్ అనేది చేయాల్సిన అవసరం ఉండదండి. చూసారా? ఈ హ్యాండ్ వర్క్తో సహా ఇప్పేసి మనం ఐరన్ అనేది చేసేసుకోవాలన్నమాట. చూసారు కదా? ఈ విధంగా ప్రతిదీ ఇలా ఏ పార్ట్గా పార్ట్ మనం తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. నేను మిగిలిన అన్నీ కూడా నేను విప్పి చూపిస్తాను మీకు. ఈ పార్ట్స్ అన్నీ కూడా ఇలా ఈ బ్లౌజ్ కుట్టుకుని వేసుకునేసరికి మీకు టైలరింగ్ మీద అంత ఇంట్రెస్ట్ వస్తుందండి. ఎందుకంటే ఇది ఓపిక అనేది మనకి టైలరింగ్లో చాలా అవసరం. ఈ ఓపికగా మీరు ఈ బ్లౌజ్ ఇలా కుట్టుకుని మీ బ్లౌజ్ మీరు కుట్టుకుని వేసుకోండి. టైలరింగ్ మీద మీకు పొట్టు అనేది వచ్చేస్తుంది. ఇలా చూసారా? ఇది ఇలా సపరేట్ అయిపోయించేసి షేప్ పట్టి కూడా తీసేసుకోవాలి.
చూస్తారు కదండి, ఇది హ్యాండ్స్ 2 పార్ట్లు ఇలాగా, ఇది ఉక్సులు పట్టి, రింగులు పట్టి, అలాగే ఇది ఫ్రంట్ పార్ట్ 2 వైపులా, అలాగే ఇది షేప్ పట్టీలు కూడా 2. ఇలా ఎంతవరకు తీసాం కదా. ఇవి విప్పడానికి ఇలాంటి నీడిలే మీరు యూజ్ చేసుకుంటే మీకు కట్ అవ్వకుండా ఉంటుందండి. కుట్లిప్పే నీడిలు అంటే ఇస్తారు, చాలా ఈజీగా ఉప్పుకొచ్చి దీంతో. ఇంతవరకు విప్పేసుకోవాలి పూర్తిగా. అన్ని పార్ట్లు చిన్న కట్ట కూడా లేకుండా అంత నీట్గా ఇలా విప్పేసుకోవాలండి. మీ బ్లౌజ్, మీకు సరిపోయిన బ్లౌజు ఇలా విప్పేసుకుని ఐరన్ చేసేసుకుని మనం కట్ చేసుకుని కుట్టుకోవాల్సిన క్లాత్ ఉంటుంది కదా, దాని మీద ఎలా పెట్టుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలి అనేది కూడా నేను చూపిస్తాను. ఇది ఫస్ట్ మీకు ఐరన్ చేసి తీసుకొస్తాను. అసలైన సిస్లైన ఈజీ వే మీ బ్లౌజ్ మీరు కుట్టుకోవడానికి. ఓకేనండి. ఐరన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. మనకి ఒక్కొక్క పార్ట్ సరిపోతుంది, ఒక్క హ్యాండే సరిపోతుంది. అలాగే షేపు ఫ్రంట్ పార్ట్ ఒక పార్టే సరిపోతుంది. 2 లేయర్స్ మీద కట్ చేసుకుంటాం కదా, ఒకటే సరిపోతుంది. ఇదిగో ఇది ఫ్రంట్కి. ఎక్కడ కట్ చేయాలి, ఎక్కడ కటింగ్, మనం మళ్ళీ ఎక్కడ స్టిచ్ చేయాలి అనేది కూడా కరెక్ట్గా కొచ్చెంత పెట్టుకోవాలి. అనేది యాజ్ ఇట్ ఈజ్గా మనం బ్లౌజ్ ఇంకా కటింగ్ అనేది చేయాల్సిన అవసరం లేదండి. మనం మార్కింగ్ కానీ ఏమి చేయక్కర్లేదు. ఇది ఎలా ఉందో అలా మనం మార్క్ చేసేసుకోవటం, కట్ చేసుకోవటం, కుట్టుకోవటం ఎంత ఈజీ అండి. ఇది షేప్ పట్టి, ఉక్సులు పట్టీలు, రింగులు పట్టి, ఈ 2 ఇది ఎంత ఉందో అంతే తీసేసుకోవటం. ఓకే. ఇలా బ్యాక్ చూస్తారు కదా, ఇలా బ్యాక్ పార్ట్ మనం క్లాత్ మీద ఇలా పెట్టేసుకోవటం, కట్ చేసుకోవటం. మీరు ఫస్ట్ కటింగ్ చూసి మీరు కట్ చేసి పెట్టుకుంటే స్టిచ్చింగ్ వీడియో వచ్చిన తర్వాత ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది మీకు ఐడియా ఉంటుంది. అసలు యూట్యూబ్లో మీకు ఎవరో చెప్పండి ఇంత అలా ఈజీ పద్ధతి, నేను ఫాలో అయిన పద్ధతి ఇది. ఒక 10 నిమిషాల్లో కట్ చేసుకుంటారు, ఒక 10 నిమిషాలు స్టిచ్ చేసుకుంటారు, ఒక 20 నిమిషాల్లో మీ బ్లౌజ్ మీరు కుట్టేసుకోగలుగుతారు. అంత ఈజీ వే అండి ఇది. ఓకేనండి. ఇప్పుడు ఇది మన బ్లౌజ్ మీద ఎలా పెట్టుకోవాలో ఇవి పెట్టి చూపిస్తాను. మీరు మీడియం సైజ్ అయితే 80 సెంటీమీటర్స్ సరిపోద్దండి, లేదంటే 1 మీటర్ తీసుకోండి. పెద్ద ఇలా ఒక లైన్ కదా, ఇది పూర్తిగా ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఇలా పెట్టుకుని 4 లైన్లు రావాలి. ఇది ఇక్కడికి 2 లైన్లు కదా, ఇంకొక ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్కి 2 హ్యాండ్స్కి వచ్చేస్తుంది మనకి. ఒక్కొక్క హ్యాండ్ పెట్టి కట్ చేసిన మనం ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి. మనం ఇప్పిన ఈ పీసులు ఇవి మన హ్యాండ్ అయితే ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అయిపోయింది కదండి. ఇది ఇలా కోరాంచ్ ఉంది కదా, ఇది ఇప్పుడు ఇక్కడ ఒక మడత ఉంది, స్టిచ్ ఉంది కదా, ఈ స్టిచ్కి మనం ఏమి క్లాత్ ఏమి తీయక్కర్లేదు. ఇది ఎలా ఉందో అలాగా మార్క్ చేసుకోవాలి. ఇంతవరకు మనకు హ్యాండ్ వర్క్ వెళ్ళిపోతుంది అనమాట. ఇది ఎంత ఉందో అంత మార్క్ చేసుకోవాలి. ఇలాతో సహా వచ్చేసింది చూసారా. ఈ విధంగా పాదం ఖర్చుతో మీరు స్టిచ్ చేసేసుకోవచ్చు. ఓకే. ఇలా లోతు కూడా ఇలా పెట్టేసుకుని చూడండి, ఇలా ఇది ఎంతవరకు ఉందో అంతవరకు ఇలాగా మార్క్ చేసుకోవాలి. చంక లోతు అనమాట ఇది. ఈ లోతు కూడా ఇలా అదే ఎక్కడికి బ్లౌజ్ ఎక్కలేకుండా దీన్ని బట్టి కట్ చేసేయచ్చు. ఒకసారి చూడండి, కుట్లు ఎక్కడ ఉన్న చాలా ఈజీగా మీ బ్లౌజ్ మీరు 10 నిమిషాలు కటింగు, 10 నిమిషాలు స్టిచ్చింగ్ అండి కదా. ఇలా తీసేసుకున్న తర్వాత ఈ లోతు అనేది ఈ రెండిట్ల మీద మనం ఈ లోతు తీసేసుకోవాలి. ఇలా మార్క్ చేసామో ఆ విధంగా ఈ లోతు అనేది ఇలా తీసేసుకోవాలి. తీసేసుకొని ఇది జాయింట్ ఇలా తీసేసుకోవాలి. ఇలా హ్యాండ్ అనేది ఇలా తీసేసుకొని ఇది ఇలా పక్కన. మీకు ఫోల్డింగ్ వేసుకోవటం రాదనుకోండి, ఇప్పుడు మనం ఇక్కడ హ్యాండ్స్ కట్ చేసాం కదా, ఇక్కడ ఈ బ్యాక్ అనేది ఇక్కడ పెట్టేసుకోవచ్చు. ఈ కూర అంచుల కిందకు వచ్చేలా చూసుకొని ఇలా కూడా పెట్టేసుకోవచ్చు మీరు. ఇప్పుడు బ్యాక్ ఎలా ఉంది అలానే దీని మీద ఈ ఫోల్డింగ్ మనకి ఈ ఫోల్డ్ చేయడానికి చిన్న ఫోల్డ్ ఉంది కదా, ఈ ఫోల్డ్ చేయడానికి ఇక్కడ క్లాత్ మనకు అవసరం లేదు. ఇది కూర అంచు ఉంది కదా, ఇది ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదు. ఉన్నది ఉన్నట్టు ఇలా తిప్పేసుకోవచ్చు అనమాట. అర్థమైందండి. ఇప్పుడు ఇది ఎలా ఉందో అలాగే దీని మీద ఇలా పెట్టేసుకోండి.
ఎలా ఉందో అలా నీట్గా సర్దేసుకుని కట్ చేసుకోవాలి. ఇది ఎలా ఉందో అలాగే కూడా ఉన్నదన్నట్టు ఇక్కడికి. అలాగే ఇది కూడా ఈ కుట్లు కూడా మీరు కుట్టుకునేటప్పుడు కూడా పాదం ఖర్చుతోటి కుట్టేసుకుంటే మీకు ఏమాత్రం తేడా రాదు. ఎంత పెట్టుకోవాలి అంత పెట్టుకోవాలనే డౌట్ కూడా మీకు ఉండదు. ఓకేనండి, ఈ విధంగా కట్ చేస్తాం కదా. ఈ డాట్ ఎక్కడికి పెట్టుకోవాలనేది ఒక ఇలా మార్క్ చేసుకోండి. అలాగే ఎక్కడ వరకు ఉందనేది కూడా ఒక కింద కూడా ఒక లైన్ పెట్టేసుకోండి. ఇలా చేసిన మధ్యలోకి రావాలన్నమాట. అలాగే ఒక కొచ్చు అనమాట. ఇది అలా కటింగ్ పెట్టుకోవాలి. ఫోల్డింగ్ ఇక్కడికి వస్తుంది అన్నమాట. ఇలా వచ్చి కూడా ఒక మార్కు. అలాగే ఇక్కడికి మీరు కొచ్చు ఇక్కడికి పెట్టుకోవాలి. 1/2 ఇంచు కొచ్చు. ఫ్రంట్ కూడా ఇప్పుడు మనం కట్ చేసిన బ్లౌజ్ పీస్ మీద మనం ఏ విధంగా పెట్టుకోవాలనేది కూడా మీకు తెలియాలి. అందుకే పెట్టాను, అలాగే పెట్టి కట్ చేసుకోండి. ఓకే, ఇది ఇక్కడ నెక్క కట్ చేసాం మనం. ఇది చంక కట్ చేసాం. ఈ చంక వైపు మనం ఈ నెక్ అనేది వేసుకోవాలి. ఇలా చంకలోకి కరెక్ట్గా నెక్ వచ్చేలా వేసుకోండి. సరే కదా, ఈ విధంగా వేసేసి ఇది సెంటర్కి ఇలా పొడవుగా మీరు మార్క్ చేయలేకుండా నేను డైరెక్ట్ మీరు కట్ చేసి చూపించాను. అక్కడ మీరు మార్క్ చేసుకోవాలంటే ఈ విధంగా నీట్గా మార్క్ ఇది కూడా చంక డాట్ ఇక్కడికి ఉంది. కట్ చేసుకోవాలి. అస్సలు కదలదు. దీని మీద అలా ఫిక్స్ అయిపోయినట్టు ఉంటుంది. మనం ఇలా విప్పి మనం మార్క్ చేసుకున్నప్పుడు ట్రై చేసి నాకు తప్పకుండా కమెంట్ చేయండి. మీరే చేస్తారంత ఈజీనా బ్లౌజ్ స్టిచ్ చేసుకోవటం అనేది. ఇక్కడ ఒక కట్, ఇవన్నీ కూడా కట్స్ కూడా కట్ పెట్టుకోవాలి. అలాగే డాట్స్ కూడా ఎంతెంత ఉన్నాయి అనేది కూడా ఒక మార్క్ చేసుకుంటే మీకు రెండు ఫ్రంట్ బ్యాక్ యాడ్ చేసుకున్నట్టు ఇక్కడికి యాడ్ చేసుకోవాలి. అది అలాగే ఇది అలాగే ఇది కూడా పక్కన పెట్టి ఇప్పుడు ఈ ఉన్న క్లాత్లో మనం ఈ షేప్ పట్టీలు కొంచెం పైకి పెట్టుకుని తీసుకోవాలి. అంటే ఒక లైన్ ఇలా డ్రా చేసుకుని షేప్ పట్టీలు తీసుకున్నప్పుడు కొంచెం కింద వైపు మనం రెండు కలిపి లోపల ఫోల్డ్ చేస్తాము. అందు గురించి చిన్న పూర్తిగా విప్పలేదు కదా ఇది, అందు గురించి ఇంత క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకుని దీని మీద పెట్టుకోవాలి. ఇలా అర్థమైంది కదా. ఇప్పుడు ఉన్నట్టు మార్క్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఖర్చులతోటే ఉంటాయి, మనం ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చూసారా, ఇవి రెండు కూడా ఇలాంటివి ఇంకొక రెండు తీసుకొని కింద పైన కూడా రెండు కావాలి కదా మనకి. ఒకటి తీసాము, మనం ఇంకొకటి కూడా తీసుకోవాలి. ఇది ఇలా పెట్టేసుకుని 4 పీసులు తీసుకోవాలి షేప్. ఇప్పుడు 4 పీసులు షేప్ పట్టీలు వచ్చేసినాయి. ఇప్పుడు ఉక్సుల పట్టీలు కూడా ఇవి ఎలా ఉన్నాయో అలాగే తీసేసుకోవాలి. పట్టీ అయితే పెద్దగా ఉండాలి వెడల్పుగా, ఉక్సుల పట్టీ కొంచెం సన్నగా ఉండాలి. ఇది ఇక్కడ పెట్టేసుకుని తీసేసుకో. ఇలా సరే, ఇలా పెట్టేసుకుని కొంచెం వెడల్పుగా ఉంటుంది. ఇది ఇప్పుడు ఇక్కడ తీసుకోవాలి. ఇప్పుడు మనకు అన్ని పాటలు వచ్చేసినాయి. ఒక్క నెక్ పీస్ మాత్రం మన బ్లౌజ్లో ఇది మాత్రం నెక్ పీస్ అనేది మనం తీసుకోవాలి. అది ఎందుకంటే అది కుట్టిన తర్వాత కట్ చేస్తామన్నమాట, అది కొంచెం తక్కువ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఆ నెక్ పీస్ ఎలా తీసుకోవాలనేది నేను దీంట్లో చూపిస్తున్నాను. ఈ విధంగా నెక్ పీసు క్రాస్ తీసుకోవాలి. 1.5 ఇంచులో మీరు ఈ పీస్ ఇలాంటి ఒక 2-3 పీసులు తీసుకుని ఇది జాయిన్ చేసుకోవాలన్నమాట. నేను ఇది స్టిచ్చింగ్లో కూడా మీకు చూపిస్తాను. ఇలా
క్రాస్ వస్తుంది అన్నమాట. ఇది ఇలా 1.5 ఇంచులో తీసుకుంటే మీకు అయిపోయే వరకు ఈ పీసులు ఎక్స్ట్రా ఏమన్నా సరే పడేయకుండా పక్కన పెట్టుకోవాలి. చూసారు కదండి, ఇప్పుడు మనం బ్లౌజ్ తిప్పేసుకుని ఏ విధంగా దాని ప్రకారం మనం క్లాత్ మీద పెట్టి కట్ చేసుకోవాలనేది కూడా మీకు చాలా ఈజీగా నేను చూపించాను మీకు. ఇవన్నీ కూడా తీసేసి మీరు మళ్ళీ జాగ్రత్తగా ఓ దగ్గర పెట్టేసుకుని మళ్ళీ రెండోసారి మీరు బ్లౌజ్ కట్ చేసుకున్నప్పుడు సేమ్ ఇవే మీరు యూస్ చేసుకోవాలి. ఓకే, మీకు లైఫ్ లాంగ్ ఈ పీసెస్ అనేవి ఏం అవ్వకుండా కరెక్ట్ జాగ్రత్తగా మీరు దగ్గర పెట్టేసుకుంటే ఒక కవర్లోనో లేకపోతే ఏదైనా పిన్ చేసేసి చక్కగా ఆ దగ్గర పెట్టుకుంటే మీరు ప్రతిసారి ఇదే వాడుకోవచ్చు. నేను కుట్టుకున్న బ్లౌజ్ అనేసరికి మనకు హ్యాపీ అనిపిస్తుంది. అలా మీరు కూడా ఈ ఈజీ బ్లౌజ్ కటింగ్ తప్పకుండా ట్రై చేయండి. అలాగే స్టిచ్చింగ్ కూడా నేను వీడియో పెడతాను, దాన్ని ఫాలో అయ్యి మీ బ్లౌజ్ మీరు కుట్టుకోండి. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.